లావేరు మండలంలోని సుభద్రపురం గ్రామంలో హెచ్ఎల్ నియోజకవర్గ వైసీపీ నాయకులు లూకలాపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గ నాయకులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ వలన అనేక విధాలుగా అసంతృప్తికి గురయ్యారని, సీనియర్లను ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకునే దాఖలాలే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిరణ్ కార్యకర్తలను గౌరవించలేదని, రాజకీయాన్ని తన స్వార్థానికి వాడుకున్నారని మండిపడ్డారు. కిరణ్ కు తప్ప ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా తమ పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేశారు. అధిష్టానానికి ఏనాడో ఈ విషయాన్ని తెలియజేశామని, ఆయన ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి కార్యకర్తలను, నాయకులను కాపాడుకోవాలని కోరారు. అనంతరం జగన్ ముద్దు, కిరణ్ వద్దు అనే నినాదాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా మొదటి నుంచి మేము అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితేనేమి, ఇక్కడ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అయితేనేమి, వీటిలన్నింటినీ మొదటి నుంచి వ్యతిరేకించుకుంటూ వచ్చాం. ఈ సందర్భంలో ఇప్పుడు కూడా దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకపోతే ఇంకా నష్టపోతామనే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో పార్టీ కోసం సర్వశక్తిలా ఒడ్డి ఆర్థికంగాను, ఆర్థికంగా అంటే ఎలాగైనా నిలదొక్కుకోగలుగుతాం, కానీ మానసికంగాను అవమానాలు భరించాం తప్పితే ఈ ఎమ్మెల్యే ద్వారా మరి ఇంకా ఏది కూడా మేము సుఖం పొందలేకపోయినాం. అంటే సుఖం అంటే గౌరవం పొందలేకపోయినాము. ముందు ఎవరో వర్కులు అడగలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, లేకపోతే నిధులు అడగలేదు, విధులు అడగలేదు, మాకు డబ్బులు కావాలని అడగలేదు, లేకపోతే ఇంకోరా అడగలేదు. మాకు కాసింత గౌరవాన్ని ఇవ్వండి అని అంటే ఇక్కడ అది కొరవడింది. దానివల్ల మేమంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. అందుకోసమని ఇప్పుడైనా సరే అధిష్టానం మా గోడుని. మాది జీసిగడ మండలం హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ. నా పేరు బూరాడ వెంకటరమణ. మరి 2019లో ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గారి కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అనేకమైనటువంటి కష్ట సుఖాలు అనుభవించి ఆయన కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అయితే ఆయన గెలిచినంతవరకు ఒకలాగా, గెలిచిన తర్వాత ఇంకోలాగా ప్రతి మండలంలో కూడా అదే పని చేశారు. ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ఆయన ఒక మాట ఇవ్వడం, మాట తగ్గిపోవడం, వాళ్ళు పిలిస్తే మళ్ళీ మనకి ప్రశ్నిస్తారేమో, క్వశ్చన్ ఇస్తారేమో అని దీంతో ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడ్డారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త వ్యక్తులు తెచ్చి ఆయన ఎమ్మెల్యే అంటే ఎలాగ ఎంజాయ్ చేయాలో కూడా చూపించినటువంటి వ్యక్తి తప్ప, కష్టపడి 10 మంది కష్టపడి నేను ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ పరిస్థితి ఎమ్మెల్యే కూర్చోబెట్టారనేది మర్చిపోయారు ఆయన. అందుకోసం గొర్లె కిరణ్ కుమార్కి తప్ప ఏ వ్యక్తికైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పకుండా గెలిపించుకుంటాం. అదేవిధంగా ఇదివరకే జగన్ ముద్దు, కిరణ్ వద్దు అని ప్రచారాలు చేసినప్పుడు మా పార్టీ పరిశీలకులైనటువంటి ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి బొత్స సత్యబాబు గారు సమయం వచ్చినప్పుడు అందరికీ ఆమోదమైనటువంటి వ్యక్తిని మీకు ఎమ్మెల్యేగా పెడతామని చెప్పేసి మాట కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా అదే చెప్పాం, ఆయన కూడా అదే చెప్పారు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి పార్టీ అధిష్టానం అందరినీ అన్ని విధాల ఆలోచించి అందరికీ ఆమోదమైనటువంటి వ్యక్తిని ప్రస్తుత రేపు 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇది ఒక గిఫ్ట్గా, ఇది వరకటి మీద 20,000 మెజార్టీగా ఇప్పుడు 50,000 మెజార్టీ వర్గం చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ పార్టీలోనే పనిచేస్తూ ఉన్నాం. అలాగే 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి గొర్లె కిరణ్ కుమార్ గారిని ఇక్కడ పోటీ చేయించి ఆయన వెనక మేము అందరం పనిచేసాం. కానీ కొన్ని కారణాలు వలన ఆయన తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి కూడా మళ్ళీ 2014 నుండి 2019 ఎన్నికలు వచ్చిన వరకు కూడా మేము అందరము
ఆయన వెనకే ఉండి ఆయన ఏది చెప్తే అది చేసి ఆయనకి ఆ పార్టీకి మేమందరం ఎలాగైనా ఈసారి విజయాన్ని సాధించాలని, విజయాన్ని తెచ్చిపెట్టాలని ఎంతో విధంగా కృషి చేశాము. అందరూ ఆయనకు అనుకూలంగా పనిచేసాము. మంచి మెజార్టీతో 2019లో మన శాసనసభ్యుల్ని గొర్రెల కిరణ్ కుమార్ గారిని శాసనసభ్యులుగా గెలిపించాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన్ని వెన్నంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్నాం. మేము ఈ రోజు వరకు ఎవరు కూడా ఇది చెప్పలేదు. ఈరోజు కాదు, ఈరోజు ఇప్పటి వరకు కూడా మేము విధేయులుగా ఉన్నాం. గతంలో మేము ఈ విషయమై ఎమ్మెల్యే గారితో మేము అన్ని విధాల అవమానాలు పడి ఆయన వలన మేము తిరస్కరణకు గురై అన్ని విధాల ఆయన వల్ల మేము నష్టం పొంది ఆయన తాలూగా ఈ అసమ్మతికి మేము ఆయన మమ్మల్ని సీనియర్లను కూడా గౌరవించకుండా మన అవమానపరిచిన దానికి ఆయన మీద మేము అసమ్మతివాదులుగా తయారై కొన్ని సందర్భాల్లో జిల్లా మినిస్టర్ గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తే ఇప్పుడు ఎందుకు మీకు తొందర, సమయం వచ్చినప్పుడు మీరందరూ ఈ విషయమై తెలియజేయండి, అప్పుడేమైనా ఫలితం ఉంటుంది. కానీ ఇప్పట్లో అయితే మీరు అలాంటి విషయాన్ని బయటికి రానివ్వద్దు, మీరందరూ అంటే బహిరంగంగా ఇలాంటి విషయాలు చెప్పకూడదని మమ్మల్ని అందరినీ సముదాయించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము చాలా ఇదన్నాం. గతంలో కూడా ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో చాలామంది ఆయనకి వ్యతిరేకంగా కిరణ్ వద్దు జగన్ ముద్దు అనే నినాదాలతో మారుమోగించారు. అది అధిష్టానానికి ఈ మెసేజ్ వెళ్ళాలని కొంతవరకు అయితే వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఈ శాసనసభ ఎన్నికలు అనేవి అతి సమీపంలో ఉన్నాయి. సమీపిస్తున్న కొద్దీ ఇక లాభం లేదని మేమందరం ఈ నియోజకవర్గంలో సుమారు 120 పంచాయతీలు ఉన్నాయి. 60 పంచాయతీలకు పైసలకు అందరూ మ్యాక్సిమం ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మీద అసమ్మతి భావంతో ఉన్నారు. ఆయన తాలూకు అవమానాన్ని భరించలేకే మేమందరం ఈరోజు బయటపడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు కూడా మేము పార్టీ నాయకులు కూడా తెలియజేసాము. అందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టి మా తాలూకా అవమానాన్ని, మా తాలూకా మమ్మల్ని అగౌరవపరిచిన విధానాన్ని చెప్పితే చాలా వరకు ఉంది. కానీ మేము 2 మాటల్లో చేస్తున్నాను. నేను హెచ్చర్ల నియోజకవర్గం, హెచ్చర్ల మండలం, హెచ్చర్ల గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు రాష్ట్ర కార్యదర్శి జిల్లా రాష్ట్ర యువజన విభాగంలో నేను పనిచేస్తున్నాను. మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుండి ప్రజలకు మేలు చేయాలని అనేక రకాలుగా ఎంత కష్టపడ్డారో మనందరం చూసాం. అంతేకాకుండా 2014లో కొద్ది తేడాతో పార్టీ ఓటమి చెందిన అప్పటి నుండి కూడా ఆయన పార్టీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేలు చేయాలనే ఆలోచనతో అనేక రకాలైనటువంటి ప్రజల తాలూకు సమస్యలను తెలుసుకొని 2019లో అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానాలను కైవసం చేసుకోవడం మనందరం తెలిసిన విషయమే. మరి ఈరోజు అదేవిధంగా అదే సంతృప్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజలందరూ మెప్పించి ప్రజల్లో మంచి తేవాలని కోరుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మరి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ గారు మరి ఆయన నాయకత్వంలో పనిచేసి ఆయన ఏదైతే ఆశయాలు చేసుకున్నారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి విరుద్ధంగా ఈరోజు 2019లో ఎన్నికైన శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుండి కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి విషయంలో కూడా కార్యకర్తలకి అవమానపరిచి కార్యకర్తలను దురుద్దేశం అంటే ఎవరికి కూడా గౌరవించకుండా ఆయన రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి రాసిన ప్రకారంగా మేలు చేయాలని ఆలోచన కాకుండా ఆయన రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకొని అనేక రకమైన భూ వివాదాలు, భూతగాదాలని ప్రోత్సహించి ప్రతి మండలంకి ఒక కోఆర్డినేటర్ పెట్టుకొని ఆ మండలంలో వాళ్ళందరి చేత అనేక రకమైన పనులు చేయించి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక రకాలుగా కార్యకర్తలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర నాయకులకి, మా పార్టీ అధినేతలకి అనేక సార్లు తెలియజేసినప్పుడల్లా మీకు సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుదురు, ఆ రోజు మేము అందరం కూడా ఆ కార్యక్రమాలు మేము పరిగణలో తీసుకుంటామని అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి అలాంటి నాయకత్వాన్ని
మనం ప్రోత్సహిస్తే ఈరోజు నియోజకవర్గంలో సుమారు 120 పంచాయతీలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా 2 గ్రూపులు. అక్కడ ఏదైనా సమస్య ఉందండి, ఈ సమస్య తప్పది,